లేఖనం నిరర్థకం కాదు కదా. దీనులకు, బలహీనులకు, దిక్కులేని వారికి, చేసుకోలేని వారికి, చేతగాని వారికి, భర్తను కోల్పోయిన విధవరాండ్రకు, అనాథలకు నీ చేయి చాపి సహాయం చేయమని దేవుడు చెప్పాడు అంటే ఆ పని నువ్వు చేస్తే దేవుడు సంతోషిస్తాడు కదా. సంతోషిస్తే 1000 అంతల 1,00,000 నిన్ను దీవిస్తాడు కదా. అబద్ధమా ఈ మాట? కానే కాదు. కాబట్టి లేఖనం ఎలా చెబుతుంది? ప్రేమను నేర్చుకోమంటుంది, కనికరాన్ని సాధన చేయమంటుంది. రెండవది, లోకానికి కనికరం లేదు. లోక ప్రేమలో కపటత్వం ఉంటుంది, స్వార్థం ఉంటుంది. దేవుని ప్రేమ నిస్వార్థం. తిరిగి ప్రయోజనం పొందుదామన్నట్టు కాదు. నేను ప్రేమ చూపుతాను, నువ్వు దేవుని తెలుసుకో, నువ్వు నాకు తిరిగి ఏదో సాయం చేస్తావని చేయటల్లా, నువ్వు బాగుండాలని చేస్తున్నా. రెండవది, నా దేవుడు